ఆల్రెడీ మెటల్స్ ఆఫ్ నాన్ మెటల్స్లో 2 క్లాసెస్ చెప్పున్నాను. ఇప్పుడు థర్డ్ క్లాస్ అంటే మెటల్స్ యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. మెటల్స్ నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏం చెప్పాను అంటే, వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మీకు అపీరియన్స్, sonority, malleability, ductility, conduction of heat and conduction of electricity. Already I tell to you, sonority చెప్పేసాను, appearance చెప్పేసాను, malleability చెప్పేసాను, ductility చెప్పేసాను, అదే ఎలక్ట్రికల్ కండక్టివిటీ చెప్పాను. ఫైనలీ ఫిజికల్ ప్రాపర్టీలో ఫైనల్ ఏంటంటే కండక్ట్ of the heat conduction by metals. Heat conduction అంటే టోటల్గా ఏంటంటే మీకు ఏం చెప్పాను మీకు ఫస్ట్ అపీరియన్స్ చెప్పేశారు, సెకండ్ సొనారిటీ చెప్పేశారు, థర్డ్ వన్ మెలబిలిటీ చెప్పేశారు, డక్టిలిటీ చెప్పేశారు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ కండక్టివిటీ చెప్పారు. ఫైనలీ హీట్ కండక్షన్. హీట్ కండక్షన్ ఏంది మెటల్స్లో హీట్ కండక్షన్. సరే, ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ తీయండి, పేజ్ నెంబర్ 54, యాక్టివిటీ 5. యాక్టివిటీ 5 you observe the diagram 55 లో ఉన్న డయాగ్రామ్, పేజ్ నెంబర్ 55 లో ఉన్న టెక్స్ట్ బుక్ లో observe the diagram. This one is stand. This one is iron rod. Stand, iron rod. Then we observe some nails. It attached wax అంటే మైనానికి నేల్కి కరెక్ట్ చేసి ఆ ఐరన్ రాడ్ ఏం చేస్తామంటే అటాచ్ చేస్తాం. అంటే అందుకే ఎవరేమో వ్యాక్స్ విత్ నెయిల్, వ్యాక్స్ నెయిల్ రెండు కలిసి ఉంటాయి. దేని కూడా ఇది ఐరన్ రాడ్. అండ్ we observe the spirit lamp. Here we observe the 4 parts. One is stand, second one is iron rod, third one is nail, and then it wax. Nail అంటే చిన్న చీర nail is wax is nail. Finally spirit lamp. ఓకేనా? ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ లో హీట్ కండక్షన్ లో ఈ ఎక్స్పెరిమెంట్ లో ఉన్నటువంటి డయాగ్రమ్ ఇప్పుడు చూడండి, పాయింట్ చూడండి. టేక్ an iron rod, stick pins on it with the help of the wax. ఏం తీసుకుంటే ఒక ఐరన్ you take one iron rod, take an iron rod, stick pins. ఈ పిన్స్ అని ఏం చేశాను, ఐరన్ రాడ్ కి స్టిక్ చేశాను. on it with the help of wax. మైనము చేత ఈ యొక్క ఐరన్ రాడ్ కి నేల్స్ ఏం చేశాను, అటాచ్ చేశాను. now fix the rod to a stand. ఈ రాడ్ ని దేనికి ఫిక్స్ చేశాను, స్టాండ్. చూడు, now fix the rod to a stand. ఈ యొక్క రాడ్ ని దేనికి ఫిక్స్ చేశాను, యొక్క స్టాండ్. నెక్స్ట్ heat one end of the rod. ఏం చెప్పాను, హీట్ అంటే ఈ స్పిరిట్ ల్యాంప్ చేత ఏం చేస్తామంటే స్పిరిట్ ల్యాంప్ చేత ఐరన్ రాడ్ ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. అందుకే హీట్ వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్ ఇట్ ఈస్ స్పిరిట్ ల్యాంప్ అండ్ సీ హౌ ద పిన్స్ ఫాల్స్ ఆఫ్. we heat the iron rod, the pins are fall down. Why? Because of we heat the rod, the heat is transferred. One place to another place. This is called heat conduction. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ అమ్మ అన్నం వండేటప్పుడు వేడిగా ఉన్నటువంటి ఆ యొక్క రైస్ వాటర్ కదా గరిటతో కలిపి పెడతా
ఆ గరిటతో కలిపి వచ్చే గరిట కూడా హీట్ అవుతుంది. వై బికాజ్ ఈ యొక్క గరిట ఎక్కడున్నది హీట్ గా ఉన్నటువంటి ఆ యొక్క రైస్ వాటర్ లో ఉంది. దానివల్ల హీట్ ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది. మన పట్టుకునే దగ్గర కూడా ఏమవుతుంది అంటే కొంత సమయం తర్వాత హీట్ గా ఉంటుంది. వై బికాజ్ ద హీట్ ట్రాన్స్ఫర్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దిస్ ఈస్ కాల్డ్ హీట్ కండక్షన్. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో ఫస్ట్ we take iron rod and fix some nails with wax. This iron rod we attach to the stand. And we heat the iron rod with the help of spirit lamp. Spirit lamp అని ఎందుకు తీసుకుంటామంటే దాని నుంచి స్మోక్ మసి కాదు. కిరోసిన్ ల్యాంప్ కానీ ఏదైనా అయితే మసి అవుతుంది. స్మోక్ బ్లాక్ స్మోక్ మసి అవుతుంది. స్పిరిట్ ల్యాంప్ నుంచి అయితే ఏంటంటే అక్కడ బ్లాక్ స్మోక్ అనేది కాదు. కాబట్టి we use the spirit lamp and heat the iron rod and you observe the nails falls down. Why? Because we heat the rod at that time the heat is transferred. One place to another place. Which nail first falls in the near the spirit lamp. ఏ నేల్ కింద పడిపోతుంది అందులో మనం ఎక్కడైతే హీట్ చేస్తున్నామో అది ఎక్కడ స్పిరిట్ ల్యాంప్ దగ్గరగా ఉన్నటువంటి నేల్ ముందు పడుతుంది. ఆ తర్వాత ఇంకోటి పడుతూ పోతుంది. దట్ మీన్స్ హీట్ ట్రాన్స్ఫర్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అండ్ విచ్ ప్లేస్? నియర్ ద స్పిరిట్ ల్యాంప్. చూడండి, you know that the pin fell because of the heat supplied to the iron rod makes the wax to melt at one end. మనం హీట్ చేస్తే ఈ యొక్క వ్యాక్స్ ఏమవుతుంది మెల్ట్ కరిగిపోతుంది. కరిగి ఐరన్ నేల్స్ ఏమవుతాయంటే falls down. ఒక్కొక్కటి కింద పడిపోతూ ఉంటుంది. చూడండి, the wax closer to the flame. ఏవి ముందు పిన్స్ పడిపోతాయన్నాము అంటే closer to the flame అంటే near the spirit lamp. Those pins are first fall down. Okay, the wax closer to the flame melted first. Melted అంటే కరిగిపోవడము. స్పిరిట్ ల్యాంప్ దగ్గరగా ఉన్నటువంటి ఆ వ్యాక్స్ కరిగే వల్ల ఆ పిన్స్ అనేది ఏమవుతాయి కింద పడిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, దిస్ యాక్టివిటీ క్లియర్లీ ఏం తెలియజేస్తుందంటే దిస్ యాక్టివిటీ క్లియర్లీ షోస్ దట్ హీట్ మూవ్స్ అనేది ట్రాన్స్ఫర్. మూవ్స్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద ఐరన్ రాడ్ టు ద అదర్. అంటే హీట్ ట్రాన్స్ఫర్ వన్ ఎండ్ ఆఫ్ ద ఐరన్ రాడ్ టు ద అనదర్ ఎండ్. అంటే ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి హీట్ ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి all nails are fall down. ఓకేనా? మీకు ఇక్కడ వరకు అర్థమైందా? ఒకసారి మరొకసారి చెప్తాను. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ you take one iron rod and fix some nails into wax. అంటే ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాం, దానికి ఏం చేసామంటే కొన్ని నేల్స్ అతికించాం. దేని సహాయంతో? వ్యాక్స్ అంటే మైనం సహాయంతో ఈ యొక్క నేల్స్ అతికించాం. అండ్ ఫిక్స్ ద ఐరన్ రాడ్. దేనికి ఫిక్స్ చేసాము? స్టాండ్. And you take the spirit lamp and heat the one side of the iron rod. And you take the spirit lamp and heat the iron rod at the one end of the iron rod. The nails first of the wax melt and fall down the nails. ఇవన్నీ అంటే హీట్ ఇక్కడ వరకు ట్రాన్స్ఫర్ అయింది. ఆ నేల్స్ అనేది కింద పడిపోవడం అంటే హీట్ ట్రాన్స్ఫర్ వన్ ఎండ్ ఆఫ్ ద ఐరన్ రాడ్ నెక్స్ట్ ఎండ్. ఎక్కడి నుంచి ఎక్కడికి? వన్ ఎండ్ ఆఫ్ ద ఐరన్ రాడ్ నుంచి నెక్స్ట్ ఎండ్ వరకు ఏమవుతుంది? హీట్ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే కొద్దికి ఆల్ నేల్స్ falls down. Why? Because the wax melt and nails fall down. The wax melt అంటే
పడిపోవడం వల్ల అన్నీ కూడా ఏమవుతాయంటే నీల్స్ అనేవి కింద పడిపోవడం అనేది జరుగుతుంది. సరే చూడండి నెక్స్ట్ ఏమన్నాడు ఐరన్ రాడ్ అదర్ అండ్ దిస్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ అంటే ఇక్కడ మీకు ఆల్ layers fall down అన్న that means heat transfer one end to another end. This is called ఏమని చెప్తాము heat conduction, conductivity of heat. దీన్ని ఏమన్నాము conductivity of heat అంటే మీకు ఇప్పుడు కండక్టివిటీ ఆఫ్ హీట్ అంటే మీకు అర్థమైంది. ఇదే ఏమైనా ఫైనల్ గా చెప్పేటువంటి మెటల్స్ నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్. ఏ ప్రాపర్టీస్? ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమేమి చెప్పాను నేను? అపియరెన్స్, సోనారిటీ, మెలబిలిటీ, డక్టిలిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఫైనలీ నౌ ఐ టెల్ ద conductivity of heat. ఏం చెప్తాము? conduction of heat or conductivity of heat. ఓకేనా? These all properties, physical properties completely. First of all, next మనం నేర్చుకోవాల్సింది కెమికల్ ప్రాపర్టీస్. ఇవి నేర్చుకునే ముందు ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్ గాని మీకు చెప్తాను. మీ టెక్స్ట్ బుక్ లో చూడండి. ఇప్పుడు all materials do not have equal conductivity. ఇప్పుడు we observe the so many metals: iron, copper, silver, gold. These all are metal, but conductivity nature is all metal. All materials do not have equal conductivity. All materials do not have equal conductivity. అన్నిట్లో ఒకే విధంగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ ఎక్కువగా ప్రయాణిస్తుంది. అంటే కొన్నిట్లో ఫాస్ట్ గా హీట్ ప్రయాణిస్తుంది, కొన్నిట్లో స్లోగా హీట్ ప్రయాణిస్తుంది. అందుకే అన్నాడు ఆల్ మెటీరియల్స్ డు నాట్ హ్యావ్ ఈక్వల్ కండక్టివిటీ. ఈక్వల్ కండక్టివిటీ. ఓకేనా? కాపర్, ఐరన్, అల్యూమినియం, కుకింగ్ వెసల్స్ ఆర్ ప్రిఫర్డ్ డ్యూ టు దేర్ హై హీట్ కండక్టివిటీ. మనం ఆహార పదార్థాలు వండుకునేదానికి కుకింగ్ మెటీరియల్ అంటే చేసుకునేదానికి ఫుడ్ ఐటమ్స్ చేసుకునేదానికి which metal vessels ఉపయోగిస్తామంటే కాపర్, అల్యూమినియం, ఐరన్. These metals are high conductivity. ఏంది? హై హీట్ కండక్టివిటీ. ఏనా? హై హీట్. what are the example of iron, aluminum and copper? The iron, aluminum and copper. These three metals are high heat conductivity metals. High heat conductivity metals. Heavy iron, aluminum, copper. Iron, aluminum, copper. కాబట్టి వాటిని ఏంటో ఉపయోగిస్తారు? కుకింగ్ వెసల్స్. ఏంటో ఉపయోగిస్తారు? కుకింగ్ వెసల్స్. If we find that it is a metal which possesses all the properties. ఇప్పుడు ఒకటి this substance is metal. At that time this substance contains which properties? Lewis అంటే మరి appearance అంటే దాని Lewis plus ఆ తర్వాత ఏంటి? sonority, durability, ductility, heat conductivity and electricity conductivity. ఈ all properties కరెక్ట్ గా ఉంటే that substance is called metal. That substance is called metal. And the find we చూడండి టెక్స్ట్ బుక్ లో we find that it is the metal which possesses all properties. ఒక వస్తువు మెటల్ అయితే దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? Lustrous, malleability, ductility, sonority, conduction of heat and conduction of electricity. ఈ ప్రాపర్టీస్ అన్నీ కలిగి ఉంటే that material is a metal. ఈ ప్రాపర్టీస్ లో ఏ ప్రాపర్టీ లేకపోయినా that material is a non metal. ఓకేనా? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని ఇది మెటలా ఇది నాన్ మెటల్ అని చెప్పాలంటే lustrous ఏం చెప్పాము? lustrous, sonority, malleability, ductility, heat conductivity, అదే విధంగా electrical conductivity. ఈ ఆల్ ప్రాపర్టీస్ గా ఉంటే that material is a metal. That material is a metal. ఈ ప్రాపర్టీస్ లో ఏ ప్రాపర్టీస్ లేకపోయినా ఏ లక్షణం లేకపోయినా that material is a non metal. ఏనా? non metal.
సరే నేను ఇప్పుడు మీకు అందరికీ కూడా మెటల్స్ అంటే నాన్ మెటల్స్ అంటే మీకు ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి చెప్పాను. ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమేమి చెప్పినా మనము ఫస్ట్ ఏం చెప్పినాము అపీరియన్స్ దాని రిలేషన్స్ అపీరియన్స్ సోనారిటీ తర్వాత మెలబిలిటీ డక్టిలిటీ తర్వాత ఎలక్ట్రికల్ కండక్టివిటీ తర్వాత హీట్ కండక్టివిటీ ఫైనల్ చెప్పింది హీట్ కండక్టివిటీ ఇవన్నీ ఏంటి ఫిజికల్ ప్రాపర్టీస్. సరేనా ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి టేబుల్ నెంబర్ 6 చూడండి ఒకసారి దాన్ని చూసారంటే మీకు కొంతవరకు నేను కొన్ని చెప్తాను చూడండి. అండ్ ది మెటీరియల్ శాంపుల్ ఐరన్ జింక్ కాపర్ సల్ఫర్ అల్యూమినియం కార్బన్ మెగ్నీషియం అయోడిన్ దాని క్యారెక్టర్స్ ఏమేమి చెప్పినామంటే ల్యూస్ట్రస్ సోనారస్ కండక్ట్స్ ఆఫ్ హీట్ కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మెలబిలిటీ డక్టిలిటీ. మీరు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ తీయండి, నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటాను, మీరు దాన్ని అక్కడే క్లిక్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమిచ్చాడు ఐరన్ జింక్ అంటే టేబుల్ నెంబర్ 6 అయినా టేబుల్ నెంబర్ 6 లో మీరు పరిశీలించండి ఐరన్ జింక్ కాపర్ సల్ఫర్ అల్యూమినియం కార్బన్ మెగ్నీషియం అయోడిన్ ఇవన్నీ ఏంటి మెటీరియల్ అంటే దీంట్లో కొన్ని మెటల్స్ ఉన్నాయి కొన్ని నాన్ మెటల్స్. ఏమైనా మెటల్స్ నాన్ మెటల్స్. ఇప్పుడు ఏ క్యారెక్టరిస్టిక్ ల్యూస్ట్రస్ ఒకసారి టేబుల్ చూడండి ల్యూస్ట్రస్ సోనారస్ కండక్ట్స్ ఆఫ్ హీట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ మెలబిలిటీ డక్టిలిటీ. మీకు ఇంతకు ముందే చెప్పాను మెరిసేటువంటి ఫస్ట్ వన్ ఏంటంటే ఐరన్. ఐరన్ అంటే ఏంటి అది ఏంటి ఐరన్ అనేది మెటల్ మీకు తెలిసి ఇప్పుడు ఐరన్ అనేది మెటల్ అంటే ఆల్ ప్రాపర్టీస్ ఉండాలి. ఏంటి ల్యూస్ట్రస్ దగ్గర ఏం పెడతారు ఎస్ సోనారస్ దగ్గర ఎస్ కండక్ట్ ఆఫ్ హీట్ ఎస్ కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎస్ మెలబిలిటీ ఎస్ డక్టిలిటీ ఎస్ అంటే ఎందుకు ఇస్తాను చెప్పాలా ఈ ఆల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కడ ఉంటాయి మెటల్. ఐరన్ ఇస్ ఏ మెటల్ అట్ దట్ టైం దిస్ ఆల్ ఫిజికల్ ప్రాపర్టీస్ కంటైన్స్ ఐరన్. దిస్ ఆల్ ఫిజికల్ ప్రాపర్టీస్ కంటైన్స్ ఐరన్. ఓకేనా అర్థమైందా అంటే ఐరన్ ఏమని చెప్పినాము అన్ని ఎస్ అని పెట్టండి అని చెప్పాను. నెక్స్ట్ వన్ చూడండి జింక్. ల్యూస్ట్రస్ ఎట్లా ఉంటుంది లెస్ అంటే మెరుస్తాయి బట్ ఎట్లా ఉంటుంది తక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటి లెస్ ఎల్ఈఎస్ఎస్ లెస్. అదే విధంగా సోనారస్ ఎట్లా ఉంటుంది లెస్ ఉంటుంది బట్ ఎట్లా ఉంటుంది తక్కువగా లెస్. మిగిలినటువంటి కండక్ట్ ఆఫ్ హీట్ కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మెలబిలిటీ డక్టిలిటీ ఈ నాలుగు ఏంటంటే ఎస్ అంటే జింక్ ఆల్సో మెటల్ ఓకేనా. ఇప్పుడు ఏం చెప్పాను ఐరన్ జింక్ ఐరన్ కింద ఆల్ ఎస్ పెట్టుకోమన్నా జింక్ మాత్రం ఏంటంటే ల్యూస్ట్రస్ సోనారస్ మధ్య లెస్ అని పెట్టుకోండి రిమైనింగ్ 4 ప్రాపర్టీస్ ఏం పెడతారంటే ఎస్ 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 ఎస్. సరేనా కాపర్కి వచ్చి ల్యూస్ట్రస్ ఎలా ఉంటుందంటే వెరీ లెస్ చాలా తక్కువగా ఉంటుంది. కాపర్కి మెరిసేటువంటి స్వభావం ఎలా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది వెరీ లెస్. సోనారస్ బాగా ఉంటుంది బాగా అంటే సౌండ్ బాగా ఇస్తుంది కాబట్టి ఏంది ఎస్. అదే కండక్ట్స్ ఆఫ్ హీట్ ఏంది ఎస్ కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంది ఎస్ తర్వాత మెలబిలిటీ ఏంది ఎస్ తర్వాత డక్టిలిటీ ఏంది ఎస్. ఇప్పుడు కాపర్కి ఏం చెప్పారంటే ల్యూస్ట్రస్ మాత్రం ఏం చెప్పారంటే వెరీ లెస్ రిమైనింగ్ ఆల్ ప్రాపర్టీస్ ఎస్ 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 అంటే నువ్వు 5 ఎస్ఎస్ అని పెట్టుకోండి. ఫస్ట్ మాత్రం ఏంటంటే వెరీ లెస్ ఓకేనా. నెక్స్ట్ సల్ఫర్ ఏంటైనా నాన్ మెటల్ అవునా మెటల్ కాదు నాన్ మెటల్ కాబట్టి అన్ని ఏం చేస్తారంటే నో 6 ప్రాపర్టీస్ కానీ ఏం చేస్తారు నో అని పెట్టుకోండి. ఓకేనా వై బికాజ్ సల్ఫర్ ఈజ్ ఏ నాన్ మెటల్ అట్ దట్ టైం అంటే మనకి అపీరెన్స్ అంటే ల్యూస్ట్రస్ మెరిసే స్వభావం ఉండదు దాని నుంచి ఆ యొక్క సౌండ్ అనేది అంటే సోనారిటీ అనేది ఉండదు. అదేవిధంగా హీట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉండదు. అదేవిధంగా కండక్టివిటీ అంటే హీట్ కండక్టివిటీ ఉండదు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉండదు మెలబిలిటీ ఉండదు డక్టిలిటీ ఉండదు. కాబట్టి అన్నింటికి ఏం చెప్పినాము నో అంటే నో మీన్స్ దిస్ సల్ఫర్ ఈజ్ ఏ నాన్ మెటల్
నాన్ మెటల్. నెక్స్ట్ ఏంటైనా అల్యూమినియం. అల్యూమినియం ఏంటైనా మెటల్. అల్యూమినియం ఏంటైనా మెటల్. కాబట్టి ఈ రిజిస్టర్స్ ఏంటి? ఎస్. సోనారస్ ఎలా ఉంటుందంటే మీకు అల్యూమినియం వచ్చి రిజిస్టర్స్ వచ్చి ఎస్ అని పెట్టుకోండి. సారీ ఎస్. అదేవిధంగా సోనారస్ ఏం చేద్దంటే లెస్ అంటే తక్కువగా. ఆ తర్వాత కండక్ట్ ఆఫ్ హీట్ మాత్రం అన్నిటికన్నా హైగా ఉంటుంది. అంటే మోర్ మోర్ MORE మోర్ మోర్ చాలా హెచ్చుగా ఉంటుంది. అదేవిధంగా కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆల్సో మోర్. తర్వాత ఈ యొక్క మెలబిలిటీ డక్టిలిటీ ఏం చేస్తారంటే ఎస్ ఎస్. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. అల్యూమినియం ఫస్ట్ వన్ ఏంటంటే ఎస్, సెకండ్ వన్ ఏంటంటే సోనారస్ ఏంటంటే లెస్, థర్డ్ వన్ ఏంటంటే మోర్. అంటే ఏంటి? కండక్ట్ ఆఫ్ హీట్ వచ్చి మోర్, కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వచ్చి మోర్. తర్వాత మెలబిలిటీ డక్టిలిటీ ఏంటంటే ఎస్ ఎస్. ఈ ప్రాపర్టీస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కార్బన్. కార్బన్ ఏమని చెప్పినా మనము కార్బన్ ఈజ్ ఆల్సో నాన్ మెటల్. కార్బన్ ఈజ్ ఆల్సో నాన్ మెటల్. బట్ కొంచెం నిరస స్వభావం ఏంటంటే కార్బన్ అంటే బొగ్గే కదైనా కార్బన్ ఏంటంటే అల్లోట్రోపీ నేచర్. అది మీరు 10th క్లాస్ వచ్చినప్పుడు నేర్చుకుంటారు. అల్లోట్రోపీ నేచర్ అంటే కార్బన్ కి చాలా రూపాంతరాలు. అంటే కోలే కాదు, గ్రాఫైట్. కార్బన్ అంటే ఏంటంటే కోల్, కోక్, స్మోక్, గ్రాఫైట్, డైమండ్. డైమండ్ డైమండ్ కూడా ఏంటంటే కార్బన్. కార్బన్ డైమండ్ ఎలా ఉంటుంది? హైలీ షైనింగ్ నేచర్ ఉంటుంది. షైనింగ్ నేచర్ ఎక్కువ. డైమండ్ తెలుసు కదా, నగల్లో డైమండ్ ఉంటుంది. ఆ డైమండ్ అనేది ఏంటంటే కార్బన్ యొక్క అల్లోట్రోపీ. అల్లోట్రోపీ అంటే రూపాంతరం. అది మీకు 10th క్లాస్ వచ్చినాక నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కార్బన్ ఏంటంటే ఓన్లీ డైమండ్. రిజిస్టర్స్ అనేది అదే రాసిన ఓన్లీ డైమండ్. ఒక డైమండ్ మాత్రం మెరుస్తుంది, మిగిలినవన్నీ ఆ యొక్క రిజిస్టర్స్ నేచర్ అనేది ఉండదు. సరే, ఆ తర్వాత సోనారస్ ఏం పెడతారంటే నో. కండక్ట్ ఆఫ్ హీట్ ఏంటి? నో. బట్ కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మాత్రం ఏంటంటే గ్రాఫైట్. ఒక గ్రాఫైట్ మాత్రమే ఏమవుతుంది అంటే ఎలక్ట్రిసిటీని కరెంట్ ప్రయాణింప చేస్తుంది. ఆ తర్వాత రెండుకి మెలబిలిటీ డక్టిలిటీ రెండుకి నో నో. మళ్ళీ ఒక్కసారి కార్బన్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే రిజిస్టర్స్ కానీ ఏం పెడతారంటే ఓన్లీ డైమండ్. ఓన్లీ డైమండ్. నెక్స్ట్ ఇది సోనారస్ కాడ వచ్చి నో పెట్టుకోండి. కండక్ట్స్ ఆఫ్ హీట్ కాడ వచ్చి నో పెట్టుకోండి. కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా ఏంటి? ఓన్లీ గ్రాఫైట్. ఓన్లీ గ్రాఫైట్. మెలబిలిటీ కాడ నో పెట్టుకోండి. డక్టిలిటీ కాడ కూడా ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ చూడండి మెగ్నీషియం. మెగ్నీషియం అనేది ఏంటంటే మెటల్. ఏంటి? మెగ్నీషియం ఈజ్ ఏ మెటల్. కాబట్టి రెసిస్టెన్స్ ఎంత తక్కువగా ఉంటుంది. లెస్ LESS లెస్. సోనారస్ కంటే ఎలా ఉంటుంది? లెస్. కండక్ట్స్ ఆఫ్ హీట్ ఎలా ఉంటుంది? ఎస్. అదే కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలా? లెస్ LESS లెస్. తర్వాత మెలబిలిటీ డక్టిలిటీ రెండు ఏంటి? ఎస్ ఎస్. మళ్ళీ ఒక్కసారి చెప్తాను నేను. మెగ్నీషియం రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? లెస్. సోనారస్ ఎలా ఉంటుంది? లెస్. కండక్ట్స్ ఆఫ్ హీట్ ఎలా ఉంటుంది అంటే బాగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు? ఎస్ అని పెట్టుకోండి. అదే కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఏం పెడతారంటే లెస్ అని పెట్టుకోండి. తర్వాత మెలబిలిటీ డక్టిలిటీ రెండింటి దగ్గర ఏంటంటే ఎస్ ఎస్. వై? బికాజ్ దిస్ మెగ్నీషియం ఈజ్ ఏ మెటల్. మెటల్ అంటే ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్ చెప్పారు కదా, అవన్నీ కూడా అంటే అపియరెన్స్ కావచ్చు, సోనారిటీ కావచ్చు, ఎలక్ట్రికల్ కండక్టివిటీ కావచ్చు, ఎలక్ట్రికల్ అది హీట్ కండక్టివిటీ కావచ్చు, డక్టిలిటీ కావచ్చు, మెలబిలిటీ, ఈ ఆల్ ప్రాపర్టీస్ ఏమంటాయంటే ఉంటే దాన్ని ఏమంటారంటే మనం మెటల్ అని. వాటిలో కొన్ని నుండి కొన్ని లేకుండా పోతా ఉంటే వాటిని ఏమంటారంటే నాన్ మెటల్ ని. నెక్స్ట్ లాస్ట్ లెవెల్ ఏంటంటే అయోడిన్. అయోడిన్ ఈజ్ ఆల్సో ఏ నాన్ మెటల్. అయోడిన్ ఈజ్ ఆల్సో ఏ నాన్ మెటల్. కాబట్టి రెసిస్టెన్స్ మాత్రం ఉంటుందండి, మెరిసే స్వభావం మాత్రం ఉంటుంది. కాబట్టి అక్కడ దగ్గర మాత్రము రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే ఎస్ అని పెట్టుకొని రిమైనింగ్ అంటే సోనారస్ కావచ్చు, కండక్ట్ ఆఫ్ హీట్ కావచ్చు, కండక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, మెలబిలిటీ కావచ్చు, డక్టిలిటీ కావచ్చు, ఈ ఆల్ ప్రాపర్టీస్ దగ్గర ఏం పెడతారంటే నో 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 అని. ఈ టేబుల్ మీకు అందరికీ అర్థమైందైనా నేను ఇక్కడ ఒక్కసారి చెప్తాను చూడండి. ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో మనము ఇది మెటలా ఇది నాన్ మెటల్ అని చెప్పేదానికి మనం ఇక్కడ 6 పాయింట్స్ మనం చెప్పాను.
దాంట్లో మనం ఏం చెప్పినట్టు ఫస్ట్ ఏంటంటే అపీరియన్స్, దాన్ని లిస్ట్రస్ అంటారు. తర్వాత ఏంటంటే సొనారిటీ, ఆ తర్వాత ఏంటంటే మనకి మెరబిలిటీ, డక్టిలిటీ, ఎలక్ట్రికల్, మళ్ళీ ఏంటంటే కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఆ తర్వాత కండక్షన్ ఆఫ్ హీట్ అంటే హీట్ కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఈ 6 ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో దట్ మెటీరియల్ ఈజ్ ఏ మెటల్. ఆ ప్రాపర్టీస్ కొన్ని నుండి కొన్ని లేకుండా పోతూ ఉంటాయి. దట్ మెటీరియల్ ఈజ్ ఏ నాన్ మెటల్. ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. నౌ వి డిస్కస్ ద కెమికల్ ప్రాపర్టీస్. ఓకేనా? మీకు ఈ ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమైంది కదా, ఏంటి హీట్ కండక్షన్. మీకు అర్థమైంది కదా. అదే విధంగా ఇప్పుడు చెప్పిన ఫిజికల్ ప్రాపర్టీస్ 6 ప్రాపర్టీస్ చెప్పాను. ఆ 6 ప్రాపర్టీస్ అవి ఏంటి? లియోస్ట్రస్, సొనారస్, కండక్ట్స్ హీట్, కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, మెరబిలిటీ, డక్టిలిటీ. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటే దట్ మెటీరియల్ ఈజ్ ఏ మెటల్. ఆ ప్రాపర్టీస్ కొన్ని నుండి కొన్ని లేకుండా పోతే దాన్ని ఏంటంటే నాన్ మెటల్. నాన్ మెటల్. ఓకేనా? ఫిజికల్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ we discuss about chemical properties. Now we discuss the chemical properties. First we discuss the physical properties. All physical properties we discuss and we tell this material is a metal and this material is a non-metal. ఏది మెటల్ నాన్ మెటల్ కూడా మనం చెప్పేది. నెక్స్ట్ వన్ ఏంటంటే కెమికల్ ప్రాపర్టీస్. ద ప్రాపర్టీస్ యూ హ్యావ్ స్టడీడ్ సో ఫార్ ఆల్ ఫిజికల్ ప్రాపర్టీస్, దో దీస్ ప్రాపర్టీస్ ఆర్ క్వైట్ రిలయబుల్. కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ బెటర్ ఇండికేటర్స్ ఆఫ్ డిటర్మినింగ్ యాజ్ టు వెదర్ ఏ గివెన్ మెటీరియల్ ఏ మెటాలిక్ ఆర్ నాట్. First we discuss the physical properties. Over. Now we discuss the chemical properties. This chemical properties tells this material is a metal, this material is a non-metal. Exactly tells. ఏది chemical properties. ఏదైనా chemical properties ఖచ్చితంగా చెప్తుంది. This material is a metal, this material is a non-metal. వాటిని మనం ఏమన్నామంటే chemical properties. Chemical properties. First one, chemical properties reaction is oxygen. అంటే రియాక్షన్ ఆక్సిజన్ అంటే మెటల్స్ తో రియాక్ట్ చేస్తే ఏర్పడుతుంది, నాన్ మెటల్ తో రియాక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేయాలి. అవునా? రియాక్షన్ ఆక్సిజన్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. రియాక్షన్ ఇన్ ఆక్సిజన్, ఎటు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇప్పుడు మీరు చూడండి, దీనికి ల్యాబ్ యాక్టివిటీ అని ఇచ్చారు. ఒక యాక్టివిటీ అంటేనే, ఒక ఎక్స్పెరిమెంట్ అంటేనే ఏ రిక్వైర్డ్ మెటీరియల్ అండ్ ప్రొసీజర్. ఈ 3 హెడ్లైన్స్ ఖచ్చితంగా ఉండాలి. నీ ఉద్దేశం ఏంటి? చూడండి, టు నో ద రియాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ విత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అంటే రియాక్షన్ విత్ ఆక్సిజన్ ఏమి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. నీ ఉద్దేశం ఏంటంటే ఆక్సిజన్ తో రియాక్షన్ ఏది? మెటల్స్, నాన్ మెటల్స్. నెక్స్ట్ ఏంది? మెటీరియల్ రిక్వైర్డ్. ఏం కావాలా అంటే 1 మెటల్ శాంపుల్, ఒక మెటల్, అది మెగ్నీషియం తీసుకున్నాడు. మెటల్ శాంపుల్ ఏం తీసుకున్నాడు? మెగ్నీషియం. టెక్స్ట్ బుక్ లో చూడండి. అండ్ 1 నాన్ మెటల్ శాంపుల్, ఒక మెటల్ శాంపుల్ తీసుకున్నాడు, ఒక నాన్ మెటల్ శాంపుల్ తీసుకున్నాడు. మెటల్ శాంపుల్ ఏం తీసుకున్నాడు? మెగ్నీషియం. నాన్ మెటల్ శాంపుల్ ఏం తీసుకున్నాడు అంటే సల్ఫర్. ఏదైనా సల్ఫర్. స్పిరిట్ ల్యాంప్, దాన్ని హీట్ చేస్తారు. ఏం కావాలా? స్పిరిట్ ల్యాంప్. ఎందుకు స్పిరిట్ ల్యాంప్ అంటున్నారంటే కిరోసిన్ ల్యాంప్ అయితే ఏమొస్తుందని చెప్పాను? స్మోక్ పొగ వస్తుంది. మీరు కానీ గ్యాస్ స్టవ్ లో చూడండి పొగ రాదు. అదే కిరోసిన్ స్టవ్ లో చూడండి మీకు పొగ, స్మోక్ అనేది ఉంటుంది. బ్లాక్ స్మోక్ అనేది. బున్సన్ బర్నర్, స్పిరిట్ ల్యాంప్ కానీ లేదా బున్సన్ బర్నర్, ఇది ల్యాబ్ లో తీసుకుంటాను. ల్యాబ్ లో హీట్ చేసినప్పుడు ఉపయోగించేది ఏంటంటే స్పిరిట్ ల్యాంప్ అన్నది. ఆ స్పిరిట్ ల్యాంప్ అనేది తీసుకోవచ్చు, లేదా బున్సన్ బర్నర్. అండ్ లిట్మస్ పేపర్స్. ఏ లిట్మస్ పేపర్స్ ఉన్నాయి? 2 లిట్మస్ పేపర్స్ ఉన్నాయి. ఏవేవి? బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్.
ఓకేనా? ఇప్పుడు రిక్వైర్డ్ మెటీరియల్ ఏం చెప్పినాము? 1 మెటల్ శాంపుల్, 1 నాన్ మెటల్ శాంపుల్ అండ్ స్పిరిట్ ల్యాంప్ అండ్ లిట్మస్ పేపర్స్ ఓకేనా? ఏంది మనం తీసుకున్నటువంటి మెటీరియల్ అంటే ఏం చెప్పినాము? మెటీరియల్. ఇప్పుడు ఏం చెప్తున్నాము? ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ చూడండి, ఇక్కడ చెప్పాలంటే టేక్ ఏ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ మెగ్నీషియం. మెగ్నీషియం అంటే ఏంటి? మెటల్. అంటే ఒక చిన్న స్ట్రిప్ అంటే ఏంటంటే చిన్న పేపర్, అంటే పేపర్ మార్క్ ఉంటుంది అక్కడ. టేక్ ఏ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ మెగ్నీషియం అండ్ నోట్ ఇట్స్ అపియరెన్స్. burn it. Note the appearance after burning. You take the magnesium ribbon and you observe the appearance. అది ఎలా ఉందో appearance అంటే appearance ఏంటంటే చెప్పినాము lustrous వెలుస్తా ఉందా లేదా? lustrous అంటే appearance చూడమన్నాడు. అండ్ మళ్ళీ ఏం చెప్పాడు? burn it. మళ్ళీ దాన్ని ఏం చెప్పాడు? burn it అంటే ఏంటి? కాల్చమన్నాడు. burn it అనేది కాల్చు. దేన్ని? మెగ్నీషియం రిబ్బన్. ఆ తర్వాత అదే మెగ్నీషియం burn it and note the appearance అంటే మనం బర్న్ కాకముందు మెగ్నీషియం రిబ్బన్ ఎలా ఉందో బర్న్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది? బర్న్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే వైట్ యాష్ అంటే తెల్లని బూడిద మిగులుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ బర్నింగ్. ఏంది? ఆఫ్టర్. ఫస్ట్ పాయింట్ చూడండి. టేక్ ఏ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ మెగ్నీషియం. టేక్ ఏ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ మెగ్నీషియం. ఒక చిన్న మెగ్నీషియం తీగ తీసుకో అండ్ నోట్ ఇట్ అపియరెన్స్. దాని యొక్క అపియరెన్స్ గమనించు. తర్వాత బర్న్ ఇట్. దాని ఏమంటాడు? కాల్చమన్నాడు. నోట్ ద అపియరెన్స్. కాల్చిన తర్వాత అపియరెన్స్ చెప్తున్నాడు. ఆఫ్టర్ బర్నింగ్. నోట్ ద అపియరెన్స్ ఆఫ్టర్ బర్నింగ్. కాల్చిన తర్వాత అది ఎలా ఉందో చూడండి. కలెక్ట్ ద యాషెస్ ఆఫ్ ద మెగ్నీషియం ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఆ యాష్ అంటే బూడిద. ఆ బూడిదని ఏం చేశాడంటే కలెక్ట్ ద యాష్ of magnesium in a test tube. సరే, and add some distilled water. ఆ బూడిదని ఆ యాష్ ని టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దాన్ని ఏం చేయాలంటే you add some water. ఏమన్నాడు? add some distilled water to it. Test the solution with red and blue litmus paper. దాన్ని ఏం చెప్పినాడు? టెస్ట్ చేయండి. దేంతో? బ్లూ లిట్మస్ పేపర్ తో రెడ్ లిట్మస్ పేపర్. ఇప్పుడు 3 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ ఏం చెప్పాను చూడండి. దీంట్లో ఈ అంటే 2 పాయింట్స్ చూడండి. ఫస్ట్ యు టేక్ ద మెగ్నీషియం స్ట్రిప్ అండ్ అబ్జర్వ్ ద lustrous. అది ఎలా ఉందో అపియరెన్స్ చూడమన్నాడు. అండ్ ఆఫ్టర్ యు బర్న్ అంటే ఏంది? బర్న్ అంటే కాల్చమన్నాడు. ఆఫ్టర్ బర్నింగ్ యు అబ్జర్వ్ ద అపియరెన్స్ బిఫోర్ బర్నింగ్, ఆఫ్టర్ బర్నింగ్. కాల్చిన ముందు ఎలా ఉందో చూడమన్నాడు. కాల్చిన తర్వాత ఎలా ఉందో చూడండి. సరే, యు కలెక్ట్ ద యాష్. నిన్ను ఆ బూడిదని తీసుకో. ఎక్కడ? టెస్ట్ ట్యూబ్. ఎక్కడ? టెస్ట్ ట్యూబ్ లో తీసుకోమన్నాడు. యు యాడ్ సమ్ డిస్టిల్డ్ వాటర్. దేనికి? ఆ మెగ్నీషియం మనం కాల్చాం కదా దాని బూడిదకి ఆ యాష్ కొంచెం యు యాడ్ ద వాటర్ అండ్ టెస్ట్ ద లిట్మస్ పేపర్. విచ్ లిట్మస్ పేపర్? రెడ్ లిట్మస్ పేపర్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్. ఓకే, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. దాని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా చెప్తాను. అది ఏ ఆక్సైడ్? అది మెటాలిక్ ఆక్సైడా నాన్ మెటాలిక్ ఆక్సైడా? మెటాలిక్ ఆక్సైడ్ అంటే ఏంటి? నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే ఫస్ట్ ఇది ఒకటి. సెకండ్ టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ పౌడర్ సల్ఫర్. ఫస్ట్ ఇది మెటల్ తీసుకున్నా. ఏంది? మెగ్నీషియం తీసుకున్నా, దాన్ని అపియరెన్స్ చూసినా, దాన్ని ఫైర్ చేసినా, దానికి యాష్ వచ్చింది. ఆ యాష్ అపియరెన్స్ చూసినాం, ఎలా ఉందో చూడమన్నాం. తర్వాత దానికి ఏం చేసినామంటే టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నాం, కొంచెం డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేసినాం. ఏంటంటే మనకి లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేసినాం. ఏ లిట్మస్ పేపర్ తో? బ్లూ లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేసినాం, రెడ్ లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేసినాం. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైనారు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పాయింట్, టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ పౌడర్. ఏంది? సల్ఫర్. నెక్స్ట్ ఏంది? సల్ఫర్ తీసుకోండి. ఇది డిఫ్రిగ్రేటింగ్ స్పూన్. డిఫ్రిగ్రేటింగ్ స్పూన్ అంటే మీ అమ్మ ఆయిల్ పోసుకోవడానికి మామూలు స్పూన్ కాకుండా ఇలా కింద నుంచి ఇలా పట్టుకొని పోస్తూ ఉంటారు. ఇట్లా కింద నీకు ఏముంటుందంటే ఆ స్పూన్ మార్క్ ఉంటుంది, దాని పైన కాళ్ళు పైన పట్టుకుంటారు, అలా పోస్తూ ఉంటారు. దాన్ని ఏంటంటే డిఫ్రిగ్రేటింగ్ స్పూన్ అని అంటారు. డిఫ్రిగ్రేటింగ్ స్పూన్. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ పౌడర్ సల్ఫర్ ఇన్ ఏ డిఫ్రిగ్రేటింగ్ స్పూన్ అండ్ హీట్ ఇట్ ఆన్ ఏ స్పిరిట్ ల్యాంప్. కొంచెం సల్ఫర్ తీసుకొని దీంట్లో డిఫ్రిగ్రేటింగ్ స్పూన్ తీసుకొని బాగా దాన్ని ఏం చేయాలంటే హీట్ చేయమని, అంటే వేడి చేయమని. యాజ్ సూన్ యాజ్ సల్ఫర్ స్టార్ట్స్ బర్నింగ్
సల్ఫర్ ఏమవుతుంది బర్న్ అవుతుంది. బర్న్ అయితే ఏమవుతుంది అంటే ఇంట్రడ్యూస్ ద స్పూన్ powder sulfur in a spirit lab. Sulfur starts burning, introduce the spoon into a gas jar. అంటే ఇప్పుడు మనం ఏం చేసినప్పుడు ఒక చెప్పేది మాత్రం ఏంటంటే నీట్గా చూడండి. యూ టేక్ సమ్ సల్ఫర్ అండ్ డిఫ్రిగరేటింగ్ స్పూన్. కొంచెం సల్ఫర్ని ఏం దేంట్లో తీసుకున్నాం, డిఫ్రిగరేటింగ్ స్పూన్లో తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇది డిఫ్రిగరేటింగ్ స్పూన్ అనుకోండి. దీని మా ఈ విధంగా కాటుతుంది, ఇది వచ్చింది. దీంట్లో ఏమన్నది అంటే ఇక పౌడర్ తీసుకున్నాం. దీంట్లో ఏం తీసుకున్నాడు, పౌడర్ తీసుకున్నాం. దాన్ని ఏం చేయాలి, స్పిరిట్ లేకపోతే హీట్ చేయాలి. హీట్ చేస్తే ఏమొస్తుంది అంటే ఆడ మనకి కొన్ని ఆడ ఫైర్ చేయడమే కొంచెం పొగలు అంటే స్మోక్ అంటే ఫైర్ వల్ల ఉంటుంది. స్మోక్ ఆ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సల్ఫర్ స్టార్ట్స్ బర్నింగ్, ఇంట్రడ్యూస్ ద స్పూన్ ఇంటూ ఏ గ్యాస్ జార్. అలా ఏమవుతుందంటే గ్యాస్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఎక్కడ పెట్టండు, గ్యాస్ జార్ లో పెట్టమని, అంటే గాజు జాడి. గ్యాస్ ని పట్టేది జాడీలో పెట్టండు. ఆ లిడ్ ఏం చెప్పాడు, మూసిమన్నాడు. And gas jar tumbler, cover the tumbler with a lid to ensure. ఇప్పుడు మనం ఒకసారి చెప్పేదేనండి. ఫస్ట్ వన్ యూ టేక్ ద డిఫ్రిగరేటింగ్ స్పూన్. అంటే డిఫ్రిగరేటింగ్ స్పూన్ అంటే ఈ షేప్ లో ఉంటుంది, ఈ ఇలా ఉంది. దీంట్లో ఏం తీసుకున్నాం, సల్ఫర్. సల్ఫర్ ఏం చేయడామంటే మనం బుడ్సన్ బర్నర్ కానీ స్పిరిట్ ల్యాంప్ హీట్ చేయడం. హీట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి అది గ్యాస్ రిలీజ్ అవుతుంది. సల్ఫర్ ఏమైనా ఈజీగా ఫైర్ అవుతుంది, మండుతుంది. ఆ గ్యాస్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఏం చేస్తామంటే ఒక జార్, ఒక గ్లాస్ జార్ తీసుకుని దాంట్లో పెట్టేసి, ఎందుకంటే గ్యాస్ ఏమవుతుంది బయటకు వెళ్ళిపోతుంది. అలా గ్యాస్ బయటకు వెళ్ళిపోతే మనం ఎక్స్పెరిమెంట్ చేయడం. అది ఎక్కడ పెట్టినాము అంటే గ్లాస్ జార్ లో పెట్టేయడము. ఆ తర్వాత పైన లిడ్ పెట్టేయడం. అంటే ఈ గ్యాస్ అంతా ఎక్కడ ఇప్పుడు గ్లాస్ జార్ లో. సరే ఇప్పుడు ఏం చేస్తామంటే దానికి కొంచెం వాటర్, ఎందుకంటే వాటర్ వస్తే ఆ గ్యాస్ అంతా ఏమవుతుంది, వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. ఆ తర్వాత ఏం చెప్పినామంటే ఇప్పుడు లిట్మస్ పేపర్ తీసుకోమని. లిట్మస్ పేపర్ తీసుకున్న తర్వాత అంటే ఏంటి, బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్. ఆ రెండింటిని టచ్ చేస్తే ఏమైంది అంటే బ్లూ లిట్మస్ రెడ్ గా మారిందా లేదా రెడ్ లిట్మస్ బ్లూగా మారిందా గమనించాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. 3 పాయింట్స్. ఫస్ట్ 2 పాయింట్స్ చెప్పిన ఏంటి, మెగ్నీషియం. సెకండ్ ఏం చెప్పాను, యూ టేక్ సమ్ సల్ఫర్ ఇన్ ఏ డిఫ్రిగరేటింగ్ స్పూన్ అండ్ యూ హీట్ ద బుడ్సన్ బర్నర్. You observe the gas at that time. You put on the deprecating on the gas jar or collecting jar. Ante jar జాడీలో పెట్టి you close the lid. And as soon as sulfur starts the burning, introduce the spoon into a gas jar tumbler. Cover the tumbler with a lid to ensure. ఆ యొక్క గ్యాస్ జార్ ఏంటంటే ఒక లిడ్ చేత మనం ఏం చెప్పారంటే పూర్తిగా కవర్ చేసేవాడు. That the gas produced does not escape. ఆ గ్యాస్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పటికి 2 పాయింట్లు మీకు అర్థమైందంటే ఫస్ట్ 2 పాయింట్స్, నెక్స్ట్ 2 పాయింట్స్. ఇదేంటి, మెగ్నీషియం సంబంధించింది. ఇదేంటిది, సల్ఫర్. మెగ్నీషియం ఇస్ ఏ మెటల్. ఈ సల్ఫర్ ఏంటి, సల్ఫర్ అనేది ఏం చెప్పినా నీకు నాన్ మెటల్. ఇది మెటల్, ఇది నాన్ మెటల్. సరే, యాడ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు ది టంబ్లర్ అండ్ క్విక్లీ రీప్లేస్ ద లీడ్. అంటే మనం గ్లాస్ జార్, ఆ గ్యాస్ జార్ లో పెట్టాం కదా, ఏం పెట్టాము, డిఫ్రిగరేటింగ్. అది గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఇమిడియట్ గా ఏం చెప్పినా కొంచెం వాటర్, అంటే ఏ వాటర్, డిస్టిల్ వాటర్ పోయిమన్నాం, బాగా షేక్ చేసి ఇవ్వమన్నాం. ఏది, ఆ గ్యాస్ జార్ ని. అప్పుడు దాంట్లో గ్యాస్ అంటే ఇదేంటే డిజాల్వ్ అయిపోతుంది, డిస్టిల్ వాటర్ లో డిజాల్వ్ అయిపోయి కరిగిపోతుంది. నెక్స్ట్ చెక్ ద సొల్యూషన్ విత్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్స్. ఇప్పుడు ఏం చెప్పాడు, నేను చెక్ చేయమన్నాడు. ఏం దేంతో, బ్లూ లిట్మస్ పేపర్ తో రెడ్ లిట్మస్ పేపర్. మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్ ఏ బేసిక్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్ ఇస్ ఏ ఎసిటిక్. మెగ్నీషియం ఆక్సైడ్ ఏమన్నాడు, బేసిక్ అన్నాడు. మెగ్నీషియం ఆక్సైడ్ ఏమన్నాడు, బేసిక్ అన్నాడు. అదే విధంగా సల్ఫర్ ఆక్సైడ్ ఏమన్నాడంటే ఎసిటిక్ అన్నాడు. ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ తీయండి, పేజ్ నెంబర్ చూడండి 57 లో మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. తర్వాత సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు సల్ఫర్ డయాక్సైడ్. ఇది వేసిన తర్వాత ఈ పాయింట్ చెప్పిన తర్వాత దీన్ని క్లీన్ చేసి ఆ రెండు ఈక్వేషన్ నేను ఏది చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు యూ కెన్ ఆల్సో ఇన్ఫర్ దట్ నాన్ మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు గివ్ ద ఆక్సైడ్స్ విత్ ఆర్ ఎసిడిక్. నాన్ మెటల్స్ ఏంటి, ఎసిడిక్ ఆక్సైడ్స్. మెటల్స్ ఏంటి అంటే బేసిక్ ఆక్సైడ్స్. ఏమన్నా బేసిక్ ఆక్సైడ్. నాన్ మెటల్స్ ఏంటి, ఎసిడిక్ ఆక్సైడ్స్. అదే మెటల్స్ ఏంటంటే బేసిక్ ఆక్సైడ్స్.
ఇప్పుడు నేను ఒక్కసారి దీన్ని క్లీన్ చేసి మీకు చెప్తాను, చూడండి అర్థమవుతుంది. First we take the magnesium. Magnesium అంటే Mg plus O2 gives rise to MgO. ఇప్పుడు దీని ఏమంటారంటే ఈక్వేషన్. ఫస్ట్ మెగ్నీషియం మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు చూడండి. మెగ్నీషియం మీ టెక్స్ట్ బుక్ ఇచ్చారు. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ gives rise to మెగ్నీషియం ఆక్సైడ్. అంటే మెగ్నీషియం ఆక్సైడ్ అంటే ఏమని చెప్పినాము? మెగ్నీషియం అనేది మెటల్ కాబట్టి ఏంది? మెటాలిక్ ఆక్సైడ్. ఏంది? మెటాలిక్ ఆక్సైడ్. సరే, నెక్స్ట్ వన్ ఏంది? సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్. అప్పుడు ఏం ఏర్పడుతుంది? సల్ఫర్ డయాక్సైడ్. ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది, సల్ఫర్ డయాక్సైడ్. ఇదేంటంటే నాన్ మెటల్. ఏంది? సల్ఫర్ ఏంది? నాన్ మెటల్. ఇదేంది? మెటల్. మెటల్ తో ఆక్సిజన్ రియాక్ట్ అయితే ఏర్పడుతుంది మెటాలిక్ ఆక్సైడ్. మెటాలిక్ ఆక్సైడ్. అదే నాన్ మెటల్ తో ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది ఏమవుతుందంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్. ఇదేంది? మెటాలిక్ ఆక్సైడ్. ఇదేంది? నాన్ మెటాలిక్ ఆక్సైడ్. సరే, ఇప్పుడు ఈ రెండింటిని దేంట్లో డిసాల్వ్ చేయాలన్నా వాటర్. ఏది? మెగ్నీషియం ఆక్సైడ్ కావచ్చు, మెగ్నీషియం ఆక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు. ఈ రెండింటిని దేంట్లో మనం డిసాల్వ్ చేయలేము? వాటర్ కలిపినాం. వాటర్ కలిపితే ఇది ఏమంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. MgOH taken twice. ఏదైనా MgOH taken twice అంటే ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఏ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్. ఓకేనా? సరే, సల్ఫర్ డయాక్సైడ్ వాటర్ తో డిసాల్వ్ అయితే సల్ఫ్యూరస్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఏంటంటే H2SO3 H2SO4 H2SO. ఇవి రెండు ఏంటి? యాసిడ్స్. ఏదైనా యాసిడ్స్ అంటే మీకు ఇప్పుడు ఒకటి పూర్తిగా అర్థమైంది. మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్, మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. మెటల్ మెగ్నీషియం అనేది మెటల్ అన్న ఆక్సిజన్ రియాక్ట్ అయితే ఏమండి? మెటాలిక్ ఆక్సైడ్. మెటాలిక్ ఆక్సైడ్స్ వాటర్ లో డిసాల్వ్ అయితే ఏర్పడతాయని చెప్పినాము? బేస్. ఏర్పడింది బేస్. అదే నాన్ మెటల్ సల్ఫర్ అనేది నాన్ మెటల్. నాన్ మెటల్ ఆక్సిజన్ రియాక్ట్ అయితే సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ వాటర్ లో డిసాల్వ్ అయితే ఏమవుతుంది అంటే సల్ఫ్యూరస్ H2SO3 అంటే సల్ఫ్యూరస్ యాసిడ్. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరస్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా? అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది యాసిడ్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పండి, దీన్ని లిట్మస్ పేపర్ ఏమవుతుంది? దీని యాసిడ్ ఏమవుతుంది? యాసిడ్ ఏమవుతుంది? బ్లూ లిట్మస్ పేపర్ నుంచి. ఏనా? బ్లూ లిట్మస్ పేపర్ BL. ఇప్పుడు చెప్తాను, బ్లూ లిట్మస్ పేపర్. బ్లూ లిట్మస్ పేపర్ యాసిడ్ ఏగా మారుతుంది అంటే బ్లూ లిట్మస్ పేపర్ నుంచి ఏగా మారుతుంది అంటే రెడ్ కలర్ లో మారుతుంది. ఏమవుతుంది? రెడ్ కలర్. రెడ్ కలర్. బ్లూ లిట్మస్ పేపర్ వచ్చి మనం యాసిడ్ ఏముంది? రెడ్ కలర్. అదేంటి? యాసిడ్. సరే, అలా కాకుండా ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇదేంటి? రెడ్ లిట్మస్ పేపర్. రెడ్ లిట్మస్ పేపర్ ఏ కలర్ లో మారుతుంది అంటే బ్లూ కలర్ లో మారుతుంది. అదేంటి? బేస్. ఏదైనా బేస్. మీ లిట్మస్ టెస్ట్ తెలుసు. బ్లూ లిట్మస్ రెడ్ కలర్ లో మారుతుంది యాసిడ్. ఏదైనా బ్లూ లిట్మస్ రెడ్ కలర్ లో మారుతుంది యాసిడ్. అదే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కలర్ లో మారుతుంది అంటే బేస్. మీకు ఇప్పుడు ఫైనల్ గా మీకు అర్థమైంది ఏంటంటే ఒకే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏం చెప్తున్నానంటే ఈ యొక్క మెటాలిక్ ఆక్సైడ్ MgO అనేది మెటాలిక్ ఆక్సైడ్. మెటాలిక్ ఆక్సైడ్ అనేటువంటి ఏంటంటే బేసిక్ ఆక్సైడ్. ఏదైనా బేసిక్ ఆక్సైడ్. మెటాలిక్ ఆక్సైడ్ అనేది బేసిక్ ఆక్సైడ్. ఎందుకు? మెటల్ ఆక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ అయితే వస్తాయి, మనకి బేస్ వస్తాయి. కాబట్టి మెటాలిక్ ఆక్సైడ్స్ అనేది బేసిక్
ఎసిడిక్ ఆక్సైడ్. ఇది ఎసిడిక్ ఆక్సైడ్. మీకు ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పానంటే మెటల్స్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే మెటాలిక్ ఆక్సైడ్, నాన్ మెటల్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే నాన్ మెటాలిక్ ఆక్సైడ్. మెటాలిక్ ఆక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ అయితే ఏమొస్తుంది? బేస్. అదే నాన్ మెటాలిక్ ఆక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ అయితే ఏమొస్తుంది? యాసిడ్. అదే చెప్పాను చూడండి. ఇది మెటల్ ఆక్సిజన్ తో రియాక్ట్ మెటాలిక్ ఆక్సైడ్. మెటాలిక్ ఆక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ అయితే ఏమొస్తుంది? మనకి బేస్ అంటే MgOH టేకెన్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే ఏమొస్తుంది? బేస్ అంటే బేస్ వస్తుంది. అంటే బేస్ ఏం చేస్తుంది? రెడ్ లిట్మస్ పేపర్ ఏ కలర్ లో మారుస్తుంది? బ్లూ కలర్ లో మారుస్తుంది. లిట్మస్ టెస్ట్ చేసినప్పుడు రెడ్ లిట్మస్ పేపర్ నుంచి ఏ కలర్ లో మారుతుంది? బ్లూ కలర్ లో మారుతుంది. సరే, నెక్స్ట్ ఏంటి? సల్ఫర్. సల్ఫర్ అంటే ఏం చెప్పినాము? నాన్ మెటల్. ఆక్సిజన్ రియాక్ట్ చేస్తుంది మనకి నాన్ మెటాలిక్ ఆక్సైడ్. ఈ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ కి ఏం కలుపుతాము? వాటర్. అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? యాసిడ్. కాబట్టి నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఏమంటామంటే ఎసిడిక్ ఆక్సైడ్ అంటే. ఎవరు? ఎసిడిక్ ఆక్సైడ్. మెటాలిక్ ఆక్సైడ్ ఏమన్నాము? బేసిక్ ఆక్సైడ్. ఇది బేసిక్ ఆక్సైడ్. అదే నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఏమంటాము? ఎసిడిక్ ఆక్సైడ్. ఇప్పుడు నాన్ మెటాలిక్ ఆక్సైడ్ వచ్చి వాటర్ లో డిజాల్వ్ అయితే మనకి యాసిడ్స్ వస్తాయి. అప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ ఏమవుతుంది? రెడ్ కలర్. బ్లూ లిట్మస్ రెడ్ కలర్ లో మారితే యాసిడ్. రెడ్ లిట్మస్ పేపర్ వచ్చి బ్లూ కలర్ లో మారితే ఏంటిది? బేస్. ఓకేనా? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నాన్ మెటల్స్ ఆక్సైడ్స్ అనేవి ఏంటంటే యాసిడ్ ఇస్తాయి, మెటాలిక్ ఆక్సైడ్స్ ఏమిస్తాయి? బేసిస్ ఇస్తాయి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఏమిస్తాయి? యాసిడ్స్ ఇస్తాయి. మెటాలిక్ ఆక్సైడ్ ఏమిస్తాయి? బేసిస్ ఇస్తాయి. మీకు యాసిడ్స్ ఏం చేస్తాయి? బ్లూ లిట్మస్ ని రెడ్ కలర్ లో మారుస్తాయి. బేసిస్ ఏం చేస్తాయి? రెడ్ లిట్మస్ పేపర్ ని బ్లూ కలర్ లోకి మారుస్తాయి. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైంది. నీట్ గా చూడండి. ఏంటి? మెటల్ ఆక్సిజన్ మెటాలిక్ ఆక్సైడ్ వాటర్ డిజాల్వ్ అయితే బేస్ వస్తుంది. అంటే మెటాలిక్ ఆక్సైడ్స్ ఏంటి? బేసిక్ ఆక్సైడ్స్. ఓకేనా? ఆ తర్వాత ఇదేంటి? నాన్ మెటల్ ఆక్సిజన్ రియాక్ట్ అయితే సల్ఫర్ డయాక్సైడ్. ఏంటి? SO2 సల్ఫర్ డయాక్సైడ్. వాటర్ డిజాల్వ్ అయితే ఏమవుతుంది అంటే మీకు యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. H3SO3 H2SO4. ఇవేంటి అంటే నీకు ఎసిడిక్ ఆక్సైడ్. ఏంటి? నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఆక్సైడ్స్, మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్. మీకు యాసిడ్ ఏం చేస్తుంది? బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ కలర్ లో మారుస్తుంది. అదే విధంగా బేసిస్ ఏం చేస్తాయి? రెడ్ లిట్మస్ పేపర్ ని బ్లూ కలర్ లోకి మారుస్తాయి. నేను చెప్పిందే 3-4 టైమ్స్ చెప్పానైనా, ఎందుకంటే ఇది మన నెక్స్ట్